నీళ్ళు అయితే పారిపోయింది ఫ్రెండ్స్. ఎరగడ్డ చేనుకి, ఉల్లి చేనుకి అయితే నీళ్ళు మార్నింగ్ అయితే డ్రమ్ముకి నీళ్లు పట్టేసాము. ఇప్పుడైతే మందు స్ప్రే చేయనీకి అయితే వచ్చాము ఫ్రెండ్స్. పురుగు మందు అయితే స్ప్రే చేయనీకి వచ్చాము. బావ అయితే పెట్రోల్ తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట. ఇది వచ్చేసి పెట్రోల్ పంపు. ఇందులోకి పెట్రోల్ పోస్తేనే స్టార్ట్ అయ్యిద్ది ఈ పంపు. అయితే తీసుకొని వచ్చాడు. అందులోకి ఆయిల్ మిక్స్ చేస్తున్నాడు. ఆయిల్ మిక్స్ పంప్ అన్నమాట ఇది. ఆయిల్ మిక్స్ చేయకపోతే మళ్ళీ పాడైపోయిద్ది అన్నమాట పంపు. 1/2 లీటర్ పెట్రోల్ పెట్రోల్ అయితే పంపులోకి పోసేసాము. డ్రమ్లోకి వచ్చేసి 40 లీటర్స్ వాటర్ అయితే పట్టాడు. ఇప్పుడైతే అందులోకి మిక్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మందులు. పోసేనా మందు డబ్బాలు అయితే తెచ్చిండు. ఒకటైతే మిక్స్ చేసేసిండు, ఇంకొకటి మళ్ళీ మిక్స్ చేస్తున్నాడు. 2 మిక్స్ చేయాలన్నమాట. చేసేసాడు ఫ్రెండ్స్. చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పంపు స్టార్ట్ చేశాడు బాబా. అందులోకి మందు నీళ్ళు అయితే పోసుకొని స్ప్రే చేయాలి ఫ్రెండ్స్. నేనైతే పోస్తాను, బావ అయితే స్ప్రే చేశాడు అన్నమాట. ఈ ఫస్ట్ కుండా బావనే పోసుకొని ఎత్తుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దింపి పోసుకోవడానికి వీలు కాదు కాబట్టి నేను పోస్తాను అన్నమాట నీళ్ళు, మందు నీళ్ళు. ప్రతి ఒక్క పనికి ఇద్దరు ఉంటే ఎంతో సాయంగా ఉంటుంది కదా, ఒకరికి ఒకరు. అదే ఒకరు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసిండు బావ. మందు కొట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఒక కుండ మందు అయితే మిగిలింది. అదైతే ఇంటి దగ్గర చిక్కుడు చెట్టుకు అయితే కొడతాము ఫ్రెండ్స్. కొట్టిన ఇంకా తర్వాత మళ్ళీ 1.5 కుండ అయితే మిగిలింది ఫ్రెండ్స్ మందు. అదైతే ఇంటి దగ్గర ఉన్న జనుపు చిక్కుడు చెట్టుకు అయితే స్ప్రే చేస్తున్నాడు అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మోసుకొని వచ్చాము. ఇంకా ఇది ఊరికే చిందపోయడం ఎందుకు అని చెప్పేసి చిక్కుడు చెట్టుకు అయితే మస్తు నల్లపేన అయితే పడ్డది. నల్లపేనకి పోయిద్దేమో అని చెప్పేసి అయితే కొడుతున్నాము ఫ్రెండ్స్. ముందు చూడండి ఆడ వరకు పోయిందో, పైన చింత చెట్ల దాకా పోయింది అనమాట. ఇప్పుడు కంట్రోల్ అయ్యిద్దో కాదో నాకైతే తెలియదు, కానీ ముందు అయితే స్ప్రే చేస్తున్నాము. ఇంతకు ముందే ఎప్పుడో స్ప్రే చేయాల్సింది, ఇప్పుడైతే మిగిలింది కదా అని చెప్పేసి ముందు ఇదైతే స్ప్రే చేస్తున్నాము. ఇంకా ఈ కుండలోకి ఉందన్నమాట. కానీ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా